ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే దేశంగా మన భారతదేశం వ్యవసాయంలో అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. షామీర్పేట మండలం జినోంవాలి పరిధిలో ఏటీజీసీ బయోటెక్ అగ్రి ఇన్నోవేషన్ బ్లాక్ సీ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రొఫెసర్ అర్జుల రామచంద్రారెడ్డి మరియు ఏటీజీసీ బయోటెక్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి వర్యులు గారు ఏటీజీసీ బయోటెక్ సంస్థ యొక్క సౌకర్యాలు, రీసెర్చ్ ల్యాబ్లు, ప్రొడక్షన్ యూనిట్లను, ఇన్నోవేషన్ సెంటర్లను సందర్శించారు. అనంతరం ఏటీజీసీ బయో ఫౌండేషన్ యొక్క కొత్త బ్లాక్ సీ కోసం మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ వ్యవసాయ దేశమైన మన దేశంలో వ్యవసాయాన్ని కాపాడుకుని ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో తినడానికి తిండి లేని రోజుల్లో అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందన్నారు. దేశాన్ని గడగడలాడించినటువంటి కరోనా టైంలో అన్ని పనులు ఆగాయి, కానీ రైతుల పని మాత్రం ఆగలేదన్నారు. మన జాతి ఔన్నత్యానికి నిదర్శనం వ్యవసాయం అన్నారు. వ్యవసాయానికి సరికొత్త పరిజ్ఞానాన్ని ఏటీజీసీ సంస్థ అందిస్తూ ఎటువంటి క్రిమి సంహారక పురుగు మందులు లేని పంటలకు హాని చేయని ఉత్పాదనలు తయారు చేస్తున్నామని ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి గారు చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. మట్టితోనే మనకు వ్యవసాయం నేర్పిన ఘనుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతల వెంకటరెడ్డి అని కొనియాడారు. 40 సంవత్సరాలుగా తాను కూడా వ్యవసాయం చేస్తున్నానని, నేను చేసే వ్యవసాయంలో ఎలాంటి యూరియా వేయనని తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి గారు మరియు ఏటీజీసీ బయోటెక్ సీఈఓ విబి రెడ్డి గారు వ్యవసాయం ద్వారా వచ్చే క్రిమి సంహారక పురుగు మందుల ద్వారా వచ్చే వాతావరణ మార్పులు, పర్యావరణ విధ్వంసం లాంటి సమస్యల్ని ఆపడానికి నూతన ఆవిష్కరణ ఈ ఫౌండేషన్ ద్వారా చేయబోతున్నామని తెలిపారు. మరియు కొత్త ఉత్పాదనలు మేము చేసి నిరూపించామని తెలిపారు. పురుగు మందు వాడకుండానే పురుగుల సంహారణ చేసి రైతులకు మేలు చేయవచ్చన్నారు. దీని ద్వారా రైతులు మంచి దిగుబడి సాధిస్తారన్నారు. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నామన్నారు. ప్రభుత్వ సహకారం ఉంటే రైతులకు మంచి నాణ్యమైన పర్యావరణ రహిత ఉత్పాదన అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామచంద్ర తేజవద్ గారు, ఐఏఎస్ ప్రొఫెసర్ అప్పారావు పొడిలే, ప్రొఫెసర్ రైన్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ హెచ్సియు నీలిమ గారు, సహార్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ పిటివై లిమిటెడ్ మెరెడ్డి రాహుల్ రెడ్డి గారు, డాక్టర్ కేఆర్కే రెడ్డి గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బయో ఎస్థెటిక్స్ జీవి రెడ్డి గారు, రాజేష్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎన్ఏటీసీఓ మరియు ఏటీజీసీ సంస్థ అధికారులు, డాక్టర్ మార్కండేయ గారు, మేనేజింగ్ డైరెక్టర్ మరియు డాక్టర్ విబి రెడ్డి గారు, సిఓ తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు గారి సమక్షంలో ఏటీజీసీ బయోటెక్ యొక్క నూతన ఉత్పాదన ఆయిల్ ఫామ్ లో ఎదురయ్యే ముఖ్య కీటకాల సమస్య నుండి కాపాడుకోవడానికి మంత్రా ఆర్ఎస్వై, మంత్రా ఆర్పీడబ్ల్యూ మరియు ఆర్ఏపీ సిఓఎల్ టాబ్లెట్లు రుయల్ను విడుదల చేశారు. డాక్టర్ శశిధర్ రెడ్డి బూర్ల గారు ఈ సమావేశానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్క అతిథికి ధన్యవాదాలు తెలిపారు. రామచంద్రారెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకటరెడ్డి గారికి, సంస్థలో ఉన్నటువంటి పెద్దలందరికీ, మీ టీం మొత్తానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. వ్యవసాయ రంగంలో వచ్చేటటువంటి పెనుమార్పులు, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అన్ని రకాల మేళ్లు, అదేవిధంగా కీళ్లు రెండూ వస్తున్నాయి. మేళ్లు ఎట్లా ఉపయోగించుకోవాలి, కీళ్లు ఎట్లా తొలగించుకోవాలి, దానికి నాకు తెలిసి ప్రభుత్వ పరంగా పెద్దగా జరిగేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఏ సంస్థలోనైనా సరే ఒక కమిట్మెంట్ నాయకుడు కానీ ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యవస్థ, సంస్థ, అది రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అది అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అదే వ్యక్తులు కరెక్ట్గా లేకపోతే ఆ వ్యవస్థలో, సంస్థలో విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వ్యవసాయ దేశమైనటువంటి మన దేశం, రైతు బిడ్డలైనటువంటి మనం ఈ వ్యవసాయాన్ని కాపాడుకొని ఈనాడు ప్రపంచ దేశాల్లో, అనేక దేశాల్లో తినడానికి తిండి లేదని చెప్పి బాధపడేటటువంటి రోజుల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి మన దేశం మనగలుగుతుంది అంటే ఆ దేవుడు, ఆ రైతు వల్ల. మనకి కరోనా సమయంలో అన్నీ ఆగిపోయినాయి, విమానాలు ఆగిపోయినాయి, రైళ్లు ఆగిపోయినాయి, వ్యవస్థలు ఆగిపోయినాయి, కానీ నాగలి, ట్రాక్టర్ ఆగల. అంటే ఈ వ్యవసాయ దేశానికి ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ సంస్కృతి, ఆ సంప్రదాయం, మన యొక్క జాతి ఔన్నత్యానికి నిదర్శనం వ్యవసాయం. దానికి దోహదపడేటటువంటి మీ ఏటీజీసీ సంస్థ చెప్పారు కొద్ది సమయంలోనే ఇది ఏ రకమైనటువంటి కీళ్ళకి, అంటే చెడుకి ఉపయోగపడనటువంటి మందుల్ని మేము తయారు చేస్తున్నాం.
దీనివల్ల పంటలకు కానీ లేదు వేరే రకంగా కూడా హాని లేదు. దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నామని పెద్దల రామచంద్రారెడ్డి గారు చెప్పారు. వారికి ధన్యవాదాలు. పక్కనే పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకటరెడ్డి గారు అసలు మట్టితోటే మనకి వ్యవసాయం నేర్పి ఈనాడు 50-60 సంవత్సరాలుగా ఆయన ఈనాడు భారత ప్రభుత్వం యొక్క గుర్తింపు పొంది వ్యవసాయ రంగంలో ఆయన చేసినటువంటి కృషికి దీన్ని మేము సింక్రనైజ్ చేసి ఈ ఏటీజీసీ సంస్థ వెంకటరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని చేస్తామని చెప్తున్నారు. మన దేశానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య పెస్టిసైడ్స్ అధికంగా వాడటం వల్ల మన పంటలకి బయట దేశాల్లో యాక్సెప్టెన్సీ రావట్లేదు. కాబట్టి దయచేసి పెస్టిసైడ్స్ లేని వ్యవస్థ రావాలంటే నేను ఫర్టిలైజర్ లేని వ్యవస్థని సృష్టిస్తే తప్ప పెస్టిసైడ్స్ లేనటువంటి వ్యవస్థ రాదని. నేను కూడా 40 సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నా. యూరియా వేయను అంటే నైట్రోజన్ ఎక్కువ అవటం మూలానే ఈ తెగుళ్ళన్నీ వస్తున్నాయి. ఈ తెగుళ్ళకి మీ కంపెనీ లాంటి వాళ్ళు మళ్ళీ మాకు మందు కొనిపెట్టాల్సి వస్తుంది. అందుకనే ఫర్టిలైజర్ తగ్గించేస్తే ఎక్కువ మోతాదు ఇప్పటికీ రైతుకి ఏ పొలంలో ఏ మందు వేయాలనేది తెలియదు. మాకు అందుట్లో ఏమున్నాయో ఏమి లేవో తెలియదు. సాయిల్ టెస్టింగ్ అంటాం. 50 సంవత్సరాలు బట్టి టెస్టింగ్ జరుగుతుంది, కానీ ఆ రిపోర్ట్ ఇంతవరకు రైతుకు అందలేదు. మీరు కనిపెట్టేటటువంటి ఈ నూతన విధానంలో మీరు సైంటిస్టుల ద్వారా మీ ల్యాబుల ద్వారా కనిపెట్టేటటువంటి వ్యవస్థలు కూడా మా దగ్గరికి జారట్లేదు, అంటే రైతుల దగ్గరికి జారట్లేదు. ఈ గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతవరకు మేలు అవుతుంది. రైతులు వాళ్ళే చూసుకొని మిమ్మల్ని అప్రోచ్ అయ్యి రైతులే కనిపెట్టి రైతులే రావాల్సిన పరిస్థితి వస్తుంది. మధ్యలో వ్యవస్థ అది ఏ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయట్లేదు అనేది నా భావన. కాబట్టి దయచేసి మీరు తయారు చేసేటటువంటి రైతు ఉపయోగపడేటటువంటి మీ యొక్క శ్రమ, మీ కష్టం, మీ యొక్క త్యాగం రైతులకు ఉపయోగపడాలని, రైతులు అతి త్వరలోనే ప్రపంచానికి అన్ని దేశాలకి అన్ని పంటలు పండించేటటువంటి స్థితికి భారతదేశం అని చెప్పి తెలంగాణ రావాలని చెప్పి నా ఆకాంక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రామచంద్రారెడ్డి గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా. మళ్ళీ ఒకసారి సమయం తీసుకొని మీ దగ్గరికి వస్తానని చెప్పి మన్నించమని చెప్పి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రుల వారి ద్వారా ఆవిష్కరించబడినటువంటి ఏఆర్ రెడ్డి ఏటీజీసీ బయో ఫౌండేషన్, అలాగే బయో ఫౌండరీ, ఈ రెండు వ్యవసాయ రంగంలో ఒక నూతన ఆవిష్కరణ. వీటి ద్వారా వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఈ క్రిమి సంహారక మందుల ద్వారా వచ్చేటువంటి వాతావరణ మార్పులు, పర్యావరణాన్ని విధ్వంసము, ఇవి ఆపడానికని నూతన ఆవిష్కరణలు ఈ ఫౌండేషన్ ద్వారా చేయబోతున్నాం. ఇప్పటికే దీన్ని నిరూపించినాము, చేయవచ్చునని. పురుగు మందులు వాడకుండానే వాటి పురుగుల సంహారం చేయవచ్చు, రైతుకు చాలా మేలు చేయవచ్చు, దిగుబడి ఒక్కటే కాకుండా నాణ్యతను కూడా పెంచవచ్చు. ఇప్పటికే కాటన్, వంకాయలు వాటి ద్వారా వాటికి వచ్చే ఈ కీటకాలని నిర్మూలించడానికి మేము ఈ పద్ధతిని కనుక్కున్నాము. పేటెంట్ చేయబడ్డది. ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే ఫార్మర్స్కు సప్లై మొదలైంది. దీని ద్వారా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి కృషి చేస్తున్నాం. అలాగే ఇప్పటికే హైదరాబాద్ నుండి మా కంపెనీ ద్వారా దాదాపు 12 టన్నులు 13 టన్నుల ఫెరమోన్ ఫార్ములేషన్స్ ఎగుమతి అయినాయి. ఇది భారతదేశానికి గర్వకారణం. ఒకే ఒక కంపెనీ ఇండియాలో చేయగలుగుతుంది, అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో నుండే. ఇంకా ఈ ఫౌండేషన్ ద్వారా ఈ సంస్థ ద్వారా ఇంకా కొన్ని నూతన ఆవిష్కరణలు, ప్రణాళికాబద్ధమైనటువంటి నూతన విప్లవాత్మక ఆవిష్కరణలు జరగబోతున్నాయి. దానికి నాంది ఈరోజు పడ్డది. ఇంతకుముందే మేము టెక్నాలజీ చేస్తున్నాము, బట్ ఈ టెక్నాలజీని డైరెక్ట్గా ఫార్మర్స్కు అందించడానికి ప్రభుత్వ సహకారం ఉంటే ఇంకా త్వరగా ముందుకు పోతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ విబి రెడ్డి, CEO ఆఫ్ ఏటీజీసీ బయోటెక్ ఇండియా. ఈరోజు మనము జీనోమ్ వ్యాలీలో బయోటెక్ పార్క్, మన ఏటీజీసీ ఇన్నోవేషన్ స్క్వేర్లో బ్లాక్ C అనే దాన్ని మనం కొత్తగా ఇనాగ్రేట్ చేసుకోవడానికి మనము వీ హ్యావ్ ఇన్వైటెడ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆయన చేతుల మీదుగా మనం ఇక్కడ ఫౌండేషన్స్లో వేయడం జరిగింది. అలాగే మన ఎగ్జిస్టింగ్ యూనిట్ ద్వారా మనం ఈరోజు భారతదేశంలో రైతులకు, అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అందరు రైతులకి పురుగు మందులు వాడకుండా ఒక గ్రీన్ టెక్నాలజీస్ అంటే ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ని రైతులకు అందుబాటులో తెచ్చే ప్రయత్నంగా ఇక్కడ మన జీనోమ్ వ్యాలీ, షామీర్పేటలో ఉన్నటువంటి జీనోమ్ వ్యాలీ కేంద్రంగా
వివిధ రకమైనటువంటి ఈకో ఫ్రెండ్లీ ఉత్పత్తులని రైతులకి అందుబాటులోకి తీసుకురచ్చే విధంగా పరిశోధన చేయడం జరుగుతుంది. అలాగే రైతులకు ముందుకి తీసుకురాపోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ మన పత్తి పండించే మిగతా అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈరోజు ముఖ్యమైన సమస్య ఏదైతే ఉందంటే అది గులాబీ రంగు పురుగు. పత్తిలో గులాబీ రంగు పురుగు వల్ల ఇంచుమించుగా 10 నుంచి 12 క్వింటాల్లో వచ్చే దిగుబడి ఈరోజు 2 నుంచి 3 క్వింటాలకు పడిపోయింది ఒక్క పురుగు ద్వారా. సో దీనికోసం ఉన్న రైతులు తెలియక ఉన్న మార్కెట్లో దొరికే పురుగు మందులు అన్నింటినీ వాడి తున్నారు, కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అయితే మనం ఏటీజీసీ సంస్థ ద్వారా ఈ జీనోమ్ వ్యాలీ నుంచి డెవలప్ చేసినటువంటి ప్రోడక్ట్ ద్వారా రైతులకు ఎటువంటి పురుగు మందులు వాడకుండా, ఎటువంటి హానికరమైనటువంటి మందులు వాడకుండా, రైతు ఆరోగ్యం చెడిపోకుండా, ప్రకృతిలో మన సమతుల్యత దెబ్బతినకుండా, మిత్ర కీటకాలు దెబ్బతినకుండా ఒక అటువంటి అద్భుతమైనటువంటి పేస్ట్ని రైతు ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పేస్ట్ను వాడడానికి రైతుకు ఎటువంటి మందు డబ్బాలు కానీ లేదంటే ట్రాక్టర్లు కానీ ఎటువంటి పరికరాలు ఉపయోగించకుండానే మనము ఒక టూత్ పేస్ట్ మాదిరిగా ఒక 125 గ్రాముల ట్యూబ్ను రైతులకు అందుబాటులోకి తీయడం జరిగింది. సో దాని ద్వారా రైతులు నెలకు ఒకసారి ఆ ట్యూబ్ వాడినట్లయితే 400 చోట్ల ఒక మన శనగింజ ఆకారంలో 4 చుక్కలు పెట్టినట్లయితే అది పంట కాలాన్ని పూర్తిగా ఒక 4 రోజుల పాటు రక్షిస్తుంది. అలాగే ప్రతి నెల ఒకసారి వాడినట్లయితే అంటే 3 సార్లు రైతు పూర్తిగా వాడినట్లయితే గులాబీ రంగు నుంచి పూర్తి విముక్తి పొందవచ్చు. అలాగే